కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, ఏ రైతుకు 24 గంటలు ఎందుకు 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నగా ఆయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి, రైతు బీమా బంద్ చేసి, వడ్లు కొనక, బోనస్ ఇయ్యక, ఎరువులు ఇయ్యక, ఇంత గోస పెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే? వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు. ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్రా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు, ఇవాళ కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు, అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి, టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్మితే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం, మనకంటే కూడా. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పోరాడిన వాళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడతా ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది. విద్యార్థులు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే 2 పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్ ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ మంచిగా వచ్చింది సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ అయింది, మేము కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, మేము ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేదాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వము అంటున్నారు. అంటే పిల్లలతో జీవితాలతో, ఆ పిల్లలకు సర్టిఫికెట్ రాకపోతే డిగ్రీ చదివిన వాళ్ళు రేపు పీజీ చదవద్దా? డిగ్రీ చదివిన వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవద్దా? అంటే 30 లక్షల మంది పిల్లల జీవితాలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోండి, మన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా, ఎకానమీ మందగించినా,
పెద్ద నోట్ల రద్దు జరిగిన 9.5 ఏళ్లలో మనం 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్లై 3 ఏళ్లు దగ్గర పడ్డది. ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేటి వరకు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్? మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాల పిల్లలు కదా చదువుకునేది. అంటే నీకు దళితులంటే, గిరిజనులంటే, బలహీన వర్గాల ప్రజలంటే ఈ రేవంత్ రెడ్డికి లెక్క లేకుండా పోయింది. ఆ పిల్లలకు చదువులకు దూరం చేస్తున్నాడు. ఇలా పిల్లలు చదువులకు దూరం అయితే ఒక తరమే ఆగమైపోతుంది. ఒక తరం వెనుకబడిపోతుంది. ఒక తరం వెనుకబడిపోతే మళ్ళా తెలంగాణ కోలుకోవాలంటే ఎంత కష్టమవుతుందో, ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించండి. 30 లక్షల మంది పిల్లలు, 30 లక్షల పిల్లల జీవితాన్ని రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న కళలు ఆగమైతున్నాయి. ఆ పిల్లల కళలు, ఆ పిల్లల భవిష్యత్తు ఇలా ఆగమైతా ఉంది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకుంటలేరు. పిల్లల చదువులకు పైసలు ఇస్తే కమిషన్లు రావు. కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి. 10% కమిషన్, 15% కమిషన్. కాంట్రాక్టర్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ పాపం మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఇలా స్కాలర్షిప్లకు, ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. నిరుద్యోగులు ఏం చెప్పింది ఆ రోజు? మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. ఈ మధ్య ఆడ మీటింగ్ల పైన 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా అని అబద్దాలు మాట్లాడుతుండు. మొన్న మేము అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాం, రేవంత్ రెడ్డిని ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము అడిగినాం అసెంబ్లీలో. అడిగితే వాళ్ళ గవర్నమెంటే, ముఖ్యమంత్రి చెప్పిండు 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బయట చెప్పేదేమో 68,000, అసెంబ్లీలో చెప్పింది 16,000 మాత్రమే ఇచ్చినాం. ఎలక్షన్ల ముందేమో 2 లక్షలు చెప్పిండ్రు, ఇప్పుడు ఇచ్చిందేమో 16,000 ఉద్యోగాలు. అంటే నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసినారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్, పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వెందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నువ్వు మోసం చేయలే. రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అన్ని వర్గాలకు మోసం చేశాడు. ధరలు మాత్రం పెంచుతున్నాడు. మొన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు.